హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో మన ఇంటికి అదృష్టాన్ని తీసుకువచ్చే కొన్ని రకాల వస్తువుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న వాతావరణం మన మనస్సుపై, ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇంట్లో శుభ్రతతో పాటు శక్తిని ఇచ్చే వస్తువులను పెట్టుకోవటం వల్ల మనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతాం. కొన్ని ప్రత్యేక వస్తువులు మన ఇంట్లో ఉంచితే ఆ శక్తి మరింత బలంగా మారుతుంది. అలాంటి కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా లాఫింగ్ బుద్ధ. ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల ఆనందం, ప్రశాంతత, ఐశ్వర్యం వస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. బుద్ధుడి విగ్రహం వెనుక గోడ ఉండేలా చూసుకోవాలి. పైగా ఎవరైనా బహుమతిగా ఇచ్చే బుద్ధుడికి శక్తి మరింతగా పెరుగుతుందని కూడా చెబుతారు. రెండవది వెదురు చెట్టు. ఇంట్లో పచ్చదనం ఉంటే మంచి శక్తి ఉంటుంది. వెదురు చెట్టు ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. మీరు దీనిని హాలులో లేదా అందరూ కూర్చునే ప్రదేశంలో ఉంచితే మంచిది. మూడవది మనీ ప్లాంట్. ఇది ఇంట్లో మంచి శక్తిని తీసుకురావడంతో పాటు గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మనీ ప్లాంట్ను బాల్కనీలో లేదా కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఎదగటానికి సహాయపడుతుందని నమ్మకం. నాలుగవది డ్రాగన్ విగ్రహం లేదా చిత్రం. డ్రాగన్ను ఫెంగ్ షుయ్లో శక్తి, ఆరోగ్యం, సాహసానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో డ్రాగన్ చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచితే సానుకూల శక్తి కలుగుతుంది. దాన్ని ఇంటికి తూర్పు ముఖంగా ఉంచితే బాగుంటుంది. గుర్రపు విగ్రహం. విజయం, పురోగతికి గుర్రం ప్రతీక. ఇంట్లో గుర్రపు విగ్రహం ఉంచితే ఉత్సాహం, విజయం, ఆరోగ్యం అన్నీ మెరుగవుతాయని చెబుతారు. ముఖ్యంగా కార్యాలయం మెరుగవుతాయని చెబుతారు. ముఖ్యంగా కార్యాలయం లేదా చదువుకునే ప్రదేశాలలో ఉంచితే మంచిది. ఈ వస్తువులు ఇంట్లో పెట్టడం వల్ల మీ చుట్టూ సానుకూల శక్తి ఏర్పడి మనశ్శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి ఉంటుంది. వాటిని పెట్టేటప్పుడు శుభ్రమైన ప్రదేశాలలో సరైన దిశలో ఉంచటం మరింత మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.